ఈ నెల 5న ఎంఎస్ఎంఈ రుణమేళా జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. యూనియన్ బ్యాంక్ రీజనల్ హెడ్ ఎం వెంకట్ తిలక్. ఎంఎస్ఎంఈ రుణాలకు సంబంధించి ఈ నెల 5న అంబేద్కర్ ఆడిటోరియంలో రుణమేళాను నిర్వహిస్తున్నట్టు యూనియన్ బ్యాంక్ రీజనల్ హెడ్ ఎం వెంకట్ తిలక్ తెలిపారు. నగరంలోని వెంకటాపురంలో ఉన్న యూనియన్ బ్యాంకులో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. శ్రీకాకుళం రీజియన్ పరిధిలో 59 బ్రాంచీలు ఉన్నాయని, శ్రీకాకుళం జిల్లాలో 43 బ్రాంచీలు, పార్వతీపురం జిల్లాలో 16 బ్రాంచీలు ఉన్నాయని వివరించారు. వీటి పరిధిలో 8,000 కోట్ల రూపాయల మేర బిజినెస్ నిర్వహిస్తున్నట్టు చెప్పారు. డిపాజిట్ల రూపంలో 3,200 కోట్ల రూపాయలు, రుణాల రూపంలో 4,800 కోట్ల రూపాయల మేర లావాదేవీలు జరుగుతున్నాయన్నారు. తమ బ్యాంకుల ద్వారా ఎంఎస్ఎంఈల రూపంలో గృహ, రిటైల్, విద్య, గోల్డ్, వ్యవసాయ తదితర రుణాలన్నీ అందజేస్తామని చెప్పారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. దేశవ్యాప్తంగా ఈ నెల 3 నుంచి 7 వరకు దేశంలోని అన్ని బ్రాంచుల్లో ఎంఎస్ఎంఈ రుణమేళా నిర్వహిస్తున్నట్టు స్పష్టం చేశారు. అందులో భాగంగా ఈ నెల 5న శ్రీకాకుళం నగరంలోని అంబేద్కర్ ఆడిటోరియంలో రుణమేళా నిర్వహిస్తున్నామని, దీనిని జిల్లా ప్రజల ఖాతాదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ మేళాకు ముంబైలోని యూనియన్ బ్యాంక్ ప్రధాన కార్యాలయం నుంచి జిఎంపి శ్రీనివాస్ హాజరవుతున్నారు. రుణమేళాకు వచ్చి రుణాలు అవసరమైన వారికి ధ్రువపత్రాలను పరిశీలించి రుణాలు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. ఈ రుణమేళాను వినియోగించుకొని కొందరు వ్యాపారం ప్రారంభించి అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. కావున ప్రజలు పెద్ద ఎత్తున ఈ రుణమేళాలో పాల్గొని విజయవంతం చేయాలని వెంకట తిలక్ కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ రీజనల్ హెడ్ పి రవి పాల్గొన్నారు. ఆ సేవను మీరు అందిపుచ్చుకోవడానికి మీరు అభివృద్ధి చెందుతూ మీ అభివృద్ధిలో కూడా యూనియన్ బ్యాంకును భాగస్వామ్యంగా చేయడానికి మిమ్మల్ని అందరినీ విన్నవించుకోవడం కోసం ఇది తెలియజేయడం జరుగుతుందండి. దయచేసి అందరూ కూడా 5వ తారీఖున మన అంబేద్కర్ ఆడిటోరియంలో ఎంఎస్ఎంఈ రుణమేళా మనం కండక్ట్ చేయడం జరుగుతుంది. దానికి అందరూ విచ్చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.